ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురు గ్రహం లాభస్థానమందు యోగిస్తూ ఉండగా, రవిగ్రహం దశమమందు యోగిస్తూ ఉన్నారు. వారం యొక్క ప్రారంభం మరియు చివరిలో చంద్రగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ వారంలో కనబడుతూ ఉన్నది. శరీర సౌఖ్యం, ఆరోగ్య, సంతోషం, ధనమున్నతి అన్నారు. ఇక్కడ జన్మరాశి యందు కుజుని యొక్క సంచారం కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఈ వారమందు జన్మ చంద్రుని యొక్క సంచారము కొంత మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. అయితే కుజుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు జ్వరం, ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరితోటి కూడా కొంత తగువులు వస్తూ ఉంటాయి, కోపం పెరిగిపోతూ ఉంటుంది. నేను చెప్పింది వీళ్ళు ఎందుకు వినరు అనేటువంటి ఒక భావన పెరిగిపోతూ ఉంటుంది. ఏ పనైనా సరే తొందరగా పూర్తవ్వాలి అనేటువంటి స్థితిలో ఉంటారు. కుజరబలి యొక్క పరస్పర కేంద్ర స్థితి కూడా అధికారపూర్వకంగా, అంటే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, లేదా మనం చెప్పిన పని వీళ్ళు ఎందుకు చేయట్లేదు, దీనికి ఏదైనా మనం ఇంకా పై స్థాయిలో ఎవరినైనా వెళ్ళి అడగాల అనేటువంటి తొందరపాటు ఉంటుంది తప్పితే, అయ్యో ఈ పని అవడానికి కారణం ఇది, అవ్వకపోవడానికి కారణం ఇది అనేటువంటి విచక్షణ ఉండదు. ఈ విచక్షణ లేకపోవడం వల్ల అటు కుటుంబ సభ్యులతోటి తగువలు వస్తాయి, అటు ఉద్యోగ పరంగాను తగువలు వస్తాయి, లేదా పై అధికారులతోటి కూడా, లేదా ప్రభుత్వాధికారులతోటి కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి ఓపిక, సహనం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటాయి. వాటిని గనక పెంచుకోగలిగితే కొంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుని యొక్క జన్మస్థాన స్థితి చాలా మంచిది. ఈ వారంలో కొంత కుటుంబ సభ్యులతోటి లేదా బంధుమిత్రులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులకు అది కారణమవుతుంది. ప్రత్యేకించి పంక్తి భోజనాలు చేస్తూ ఉండడము, నలుగురు కలిసి తింటూ ఉండడము, ఇటువంటి వాటికి ఈ వారంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా గ్రహస్థితులు ఈ వారం చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే చదువర్లకి, విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సైతం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి నవమ స్థాన స్థిత శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రగ్రహాలు కొంత వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వాటిపై, అంటే వ్యాపారాలు కానీ లేదా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, వాటి తాలూకు అమ్మకాలు, కొనుగోలు కానీ మరింత ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి.